వైఎస్ఆర్ 24 టీవీ ఛానల్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజచంద్ర ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో 47వ వార్డులో కామారెడ్డి పట్టణ పోలీసు ఆధ్వర్యంలో వార్డు ప్రజల నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాలపై మరియు ఐపీఎల్ బెట్టింగ్లపైన అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ బెట్టింగ్ల వల్ల కలిగే నష్టాలను వార్డు ప్రజలకు యువకులకు వివరిస్తున్నారు పోలీసులు నరేష్ గంగాప్రసాద్. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గిరికంటి లక్ష్మీనారాయణ మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనం మోసపోతున్నాం, తెలియకుండా మోసపోతున్నాం. మనం ఆశపడుతున్నాం, ప్రతి ఆశపడేసరికి వెహికల్ ఆపుతుంది. వాళ్ళు ఫోన్ చేసి ఈ కొడుకొని మేము ఆన్లైన్ చేసే డబ్బులు వందలంటే పోలీసులు కదా పట్టుకున్నాం కదా రైతుల వారికి మోసపోయిన తర్వాత అక్కడ చేసి టైం కరెక్ట్ ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఇమీడియట్ వస్తే ఫస్ట్ ఏది అన్నోన్ నెంబర్ వస్తే మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయండి. ఏది మీకు అనుమానం వస్తే పోలీసుకి మన దగ్గర ఉంటుంది, కంప్లైంట్ చేస్తాం. మనము అన్ని డబ్బులు పంపించి లాస్ అయిపోతున్నా ఎవరో నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డు తీసుకుని తీసుకుంటాడు, వాడు ఫ్రాడ్ చేస్తాడు. మనకు అడ్రస్ చెప్తే నీ అడ్రస్ అయితే చీటర్ నువ్వు ఉండవు కదా, ఎవరో చీటర్ ఉంటారు, మనం లాస్ చేస్తాం. కాల్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఏదైనా మీకు అనుమానం పక్క నెంబర్ ఫోన్ చేస్తే చెప్తాం మీ సలహాలు, లేదా పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ మీకు అంటే లాస్ కాకుండా తెలిసి మోసపోతుంది. ముందే అప్రమత్తం ఉండదు పెట్టుకోవాలి. ఇప్పుడు పైసలు పోయినాక పోయిన పైసలు అయితే రావు, వస్తే ఏం చెప్పి ఆలోచన కదా, పోకపోతే మనం జాగ్రత్త ఉంటుంది. ఇప్పుడు మనకి బెట్టింగ్ అనుకుంటాం, ఐపీఎల్ అనిపిస్తే నీకు రివార్డ్ వస్తుంది, అదనికి చెప్పేసి మనం స్క్రాచ్ కార్డ్ వస్తుంది చెప్పి జీతంగా ఎవరికైనా తెలిసి మనం బెట్టింగ్ పెట్టుకోవచ్చు, రాదు కావచ్చు. అయ్యేవాళ్ళని సపోర్ట్ వీడియోస్ చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, కొడుకుని ఖర్చు పెట్టగానే వాడు